కామారెడ్డి జిల్లాను కల్తీ కల్లు కలవరపెడుతుంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. తాజాగా గాంధారి మండలం గౌరారంలో 30 మంది అస్వస్థకు గురయ్యారు. స్థానికంగా నిర్వహిస్తున్న కుస్తీ పోటీల సందర్భంగా 30 మంది కల్తీ కళ్ళు తాగారు. వారంతా అస్వస్థకు గురయ్యారు. బాధితులను వెంటనే కామారెడ్డి బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుర్కి కల్తీ కల్లు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు సురేందర్ గౌడ్ పరారులో ఉన్నారని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. మరోవైపు ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న కల్తీగల్లు ఘటనపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ఎక్సైజ్ అధికారులు స్పందిస్తున్న పరిస్థితి నెలకొంది. సీరియస్గా ఈ కేసును ఛేదించే విధంగా ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఎక్సైజ్ ఉన్నతాధికారులు కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడకు మకం మార్చి ఇక్కడనే విచారణ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కురేషి నేతృత్వంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనపై విచారణ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ డిప్టీ కమిషనర్ సోమిరెడ్డి అదేవిధంగా కామారెడ్డి ఇన్ఛార్జ్ ఈఎస్ హనుమంతరావు నేతృత్వంలో ఇప్పటికే అసలు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 73 మంది బాధితులు తీవ్ర అస్వస్థకు గురైన పరిస్థితి నెలకొంది. వీరిలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మంది, బాన్సువాడలో 53 మంది, కామారెడ్డిలో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. వీరందరూ దుర్కి గ్రామంలో సంబంధించి కల్తీ కళ్ళు తాగడము కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా అధికారులు గుర్తించారు. కల్తీ కళ్ళులో వినియోగించే క్లోరోహైడ్రేట్, సిహెచ్ అదేవిధంగా డైజోఫామ్లు అత్యధిక మోతాదులో వినియోగించిన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది. అయితే నిన్న ఈ ఘటన చోటు చేసుకోవడంతో బీర్కూర్, అంకోల్, దామరంచ, దుర్కి గ్రామాలకు సంబంధించిన 70 నుంచి 80 మంది తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వెంటనే వీరందరినీ బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరిలో సీరియస్గా ఉన్న 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. వీరిలో మరో 3 కామారెడ్డి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే బాన్సువాడ కల్తీ కల్లు ఘటనపై కూడా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. అదేవిధంగా బాధితులను పరామర్శించారు. బాధితులకు సరైన వైద్య సేవలు అందించాలా, సరైన చికిత్స అందించాలని కూడా డాక్టర్లకు ఆదేశించిన పరిస్థితి నెలకొంది. సూపరింటెండెంట్ విజయలక్ష్మికి కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దుర్కి కల్లు డిపోను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు తరలించిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటన కారకులు ఎవరనే కోణంలో కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. సురేందర్ గౌడ్ యజమాని అసలు కల్తీ కల్లుకు కారకుడైన ముస్తేదారు పై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు గుర్తించి వారిపై కేసు నమోదు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ కేసు నమోదు కూడా చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి లైసెన్స్ కూడా రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా ఇందుకు బాధ్యులైన వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలా, నార్కోటిక్ డ్రగ్ కేసు నమోదుతో పాటు దీనికి సంబంధం ఉన్న వారందరిపై కూడా కేసు నమోదు చేయాలని కూడా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. అయితే ప్రధాన నిందితుడుగా ఉన్న సురేందర్ గౌడ్ మాత్రం పరారులో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కల్తీ కల్లు ఘటనకు సంబంధించి విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లో కూడా జోరుగా ఈ కల్తీ కల్లు వ్యాపారం కొనసాగుతుంది. కల్లు ముస్తేదారులు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి క్లోరోఫామ్, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి కల్తీ కళ్ళు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి.